అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమంతా బాగానే ఉన్నాం. చాలా వెయిట్ చేస్తున్నారు. సో అదే పనిగా మళ్ళీ ఇలాంటి టాపిక్ చెప్పాలి అంటే నాకు కూడా ఏదోలా ఉంది, బట్ తప్పట్లేదు. వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కమెంట్స్ పెట్టారు, థ్యాంక్ యూ. అండ్ ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంట్లో ఇదే ఇంకా పూజ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా చివరి అవకాశం అన్నమాట ఈ ఫ్లాట్లో. మళ్ళీ కొత్త ఫ్లాట్లో పూజ అనేది చేసుకుంటాను. ఆల్రెడీ అర్థమైంది కదా, టైటిల్లో చెప్పాను. అండ్ ఇప్పుడు ముందు కూడా అన్నాను కదా, ఇదే చివరి అవకాశం ఇంక ఫ్లాట్లో అని చెప్పి. అవునండి, ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది, చూస్తున్నారు కదా. ఎక్కడ సామాను అక్కడ అన్నీ కూడా ఒక 4-5 రోజుల నుండి ప్యాక్ చేస్తూనే ఉన్నానమాట. అంటే మా వారు అబ్రాడ్ నుండి వచ్చారు కదా, అమ్మ నుండి. ఆయన రావడానికి ముందుగానే చాలా వరకు సామాను అంతా కూడా ఖాళీ చేసి, ఇవ్వాల్సినవి డొనేట్ చేసేసి, ఉంచుకోవాల్సినవి ఉంచుకుని, అలా చాలా వరకు వేస్ట్ అంతా బయట పెట్టేసి అలా క్లీన్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఇంతలో వాషింగ్ మిషన్కి సంబంధించి దాన్ని సర్వీసింగ్కి ఇచ్చామన్నమాట. అది కూడా సర్వీసు అండ్ ఫిల్టర్ సర్వీసు ఇవన్నీ కూడా సర్వీసింగ్ చేస్తారు. అంటే మళ్ళీ షిఫ్ట్ అవుతాం కదా, వేరే ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి. అది కూడా వైజాగ్ అండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు అండ్ టైటిల్లో చూసారు, ఇంట్రోలో కూడా చూసారు. బట్ ఎప్పటి నుండో చెప్తున్నా, లాస్ట్ ఇయర్ కూడా అన్నాను కదా మీ అందరితోటిని, వైజాగ్ షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పి. అసలు ఎందుకు వెళ్తున్నాము, ఏ కారణం మీద వెళ్తున్నాము, ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము ఏంటి, అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తాను. సో ఇంకా నాకు మీరందరూ అలవాటు అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ కదని, అందుకోసం నేను ఏది కూడా స్కిప్ చేయకుండా, ఏ మ్యాటర్ని దాయకుండా ప్రతిదీ మీతో షేర్ చేస్తాను. కాబట్టి నేను మీకు నెమ్మదిగా వచ్చే వీడియోస్లోని అన్నీ కూడా మీకు చెప్తాను. సో ఇదండి. ఒక పక్కనైతే ఇంకా ఇంటికి సంబంధించి వర్క్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నెమ్మదిగా చేసుకోవడం, అలాగా ప్రతిరోజు ఒక్కొక్క చిన్నగా వర్క్ చేసుకుంటూ వచ్చానమాట. సో డైలీ ఇదే పనిగా ఉన్నా అంటే ఒకే రోజు 2 రోజుల్లో అయిపోవాలంటే అవ్వదు కదా. అందుకోసం ఒక 4-5 రోజుల ముందు నుండి కూడా నా బట్టలు కావచ్చు, పిల్లల బట్టలు కానీ, మా వారి బట్టలు కానీ, ఇవన్నీ కూడా షఫిల్ చేసేసి అక్కడ అన్నీ కూడా డీక్లటరింగ్ చేసేసి, తర్వాత ఇవ్వాల్సిన డొనేట్ చేయాల్సినవి అన్నీ కూడా చేసేసాం అన్నమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్న ఈ క్లిప్పింగ్స్ అయితే అప్పటికి మా వారు ఇంకా రాలేదులేండి. ఆయన రాకుండానే ముందైతే నేను చేయించాల్సిన వర్క్స్ అన్నీ కూడా చేయించేసాను. కాస్త ఫ్రీ ఉంటుంది, ఆయన వచ్చిన తర్వాత చేయాల్సినవి బాధ్యతగా ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి ముందుగా అన్నీ కూడా చేసుకోవడం అయిపోయింది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్గా, ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఎంటీగా ఉంచాలి కదా, ఎందుకంటే ఇంకా ప్యాకింగ్స్ అవి చేస్తారు కాబట్టి. అండ్ ఆ పాయింట్గా వస్తే మూవర్స్ అండ్ ప్యాకర్స్ అని చెప్పేసి మాకు మంచిగా ఒకరు దొరికారండి. చాలా అద్భుతంగా ప్యాకింగ్ అనేది చేశారు అనుకుంటున్నాం. సో షిఫ్టింగ్కి ముందు మనకి ఎవరైనా మూవర్స్ ప్యాకర్స్ దొరికితే బాగుండు, ఎలా అని అనుకుంటుంటే, మేము ఉన్నటువంటి అపార్ట్మెంట్లోనే లిఫ్ట్ దగ్గర మాట ఒక పోస్టర్ లాంటిది పెట్టారన్నమాట. అది చూసి మేము ఫాలో అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. అవి నేను మీకు అవన్నీ కూడా క్లిప్పింగ్స్లో చూపిస్తాను. ఓకేనండి. ఇంకా కట్ చేస్తే అక్కడితో అవన్నీ కూడా వర్క్స్ అన్నీ మా వారు వచ్చేలోపు చేసుకున్నాం కదా. బట్ ఈ రోజు మాట ఏదైతే ఇక్కడ నేను ఉదయం పూట పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదే లాస్ట్ ఇంకా ఇంట్లో పూజ కదా అని చెప్పి ఇంకా రోజు సాటర్డే అనుకుంటా, ఫ్రైడేనో కానీ నాకు ఇంకా మనసుకు అనిపించింది. సో ఇంకా ఉదయాన్నే మళ్ళీ మూవర్స్ ప్యాకర్స్ వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేలోపే ఉదయాన్నే పూజ అనేది చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి. ఆ రోజు ఇంక మేము కుకింగ్స్ అవి ఏం పెట్టుకోలేదు, ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేయాలి కాబట్టి. చెప్పాను కదా, మాకు లిఫ్ట్ పక్కనే ఇక్కడ ఇలా ఉన్నటువంటి ఆ పోస్టర్ని చూసి మేము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. ఉదయాన్నే 9 కల్లా వచ్చేసారండి వీళ్ళు. వచ్చిన కదగా చూస్తున్నారు కదా, ప్యాకింగ్కి సంబంధించినవి కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ, వ్రాపర్స్ కానీ, ఇంకా ఏమైతే ఉంటాయో అన్నీ కూడా యూస్ఫుల్గా ఉండేటువంటి అన్నీ కూడా థింగ్స్ తెచ్చేసుకున్నారు వాళ్ళు. సో ఇంకా నెమ్మదిగా అన్నీ కూడా స్టార్ట్ చేస్తారన్నమాట. ఎక్కడ ఏ రూమ్లో మనం ప్యాకింగ్ చేయించుకుంటున్నామో ఆ రూమ్కి తగ్గట్టుగా పైన మార్కర్ తోటి నోట్ చేస్తున్నారన్నమాట. అంటే మనం బెడ్రూమ్లో తీసేటువంటి థింగ్స్కి ఏదైనా ఉన్నాయనుకోండి, బట్టలు అయితే ఈ బట్టలు పలానా సురేఖ లేదంటే కిషాంత్, రిత్విక్ ఎవరి బట్టలు అయితే వాళ్ళ పైన అలా కార్డ్బోర్డ్ బాక్సెస్ పైన అలా నేమ్స్ అయితే రాసేయడం. హాల్లో కానీ, లేదంటే డైనింగ్ హాల్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ ఎక్కడ ఏ వస్తువులు వేస్తున్నారో దానికి తగ్గట్టుగా వాటిపైన నోట్ చేయడం అనేది కూడా నాకు చాలా బెటర్ అనిపించింది. సో మనం మళ్ళీ సర్దుకుంటున్న టైంకి చాలా ఈజీ అవుతుంది. సో ఓకేనండి. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ విషయానికి వచ్చేస్తే, యాక్చువల్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్కి వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. బట్ ఈ కాంటాక్ట్ నెంబర్ని చూసామన్నాం కదా, అది చూసి మేము కాంటాక్ట్ అయ్యాము. ఆయన పేరు యాసిన్ అండి. ఆయన అబ్రాడ్లో కూడా మంచిగా వర్క్ అది చేశారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇక్కడికి ఇంకా స్టార్ట్ చేశారన్నమాట వర్క్ ఇక్కడ మన ఇండియాలో కూడాని.
అండ్ ప్యాకింగ్ విషయానికి వస్తే ఎంత కేర్ఫుల్గా చేశారో అంటే మాటలు లేవండి. చాలా చాలా అద్భుతంగా అది వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా చాలా బాగా చేశారండి. ఎలాంటి బ్రేకేజ్లు అవి లేకుండా సింగిల్ గ్లాస్ కూడా ఎలాగా కూడా అసలు డ్యామేజ్ లేకుండా చాలా బాగా వాళ్ళు మనకి మూవ్ చేశారు. ఏ ఐటమ్ అయినా సరే చాలా కేర్ఫుల్గా వాళ్ళు కేర్ తీసుకుని చక్కగా దానికి ప్యాకింగ్ అంతా కూడా ఎంత బాగానో చేసి మనకి ఎక్కడి వరకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నామో అంతవరకు రీచ్ అయ్యేంత వరకు కూడా చాలా బాధ్యత తీసుకున్నారు. అండ్ మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా చేయాల్సిన వర్క్ ఉంటుందన్నమాట. ఏంటంటే మంచాలు అవి కూడా ఎక్కడక్కడ ఓపెన్ చేసేస్తారు కదా, అవన్నీ కూడా మళ్ళీ ఏ రూమ్లో మనకి ఏ థింగ్స్ ఉంటాయి అన్నది వాళ్ళే అక్కడ పెట్టేస్తారు. అండ్ బెడ్స్ అన్నీ కూడా ఎక్కడక్కడ వాళ్ళు బిగించేసి చాలా కంఫర్ట్గా మనకి అన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఎవరైనా హౌస్ షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే మాత్రం నేను కన్సిడర్ చేస్తాను. యాసిన్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ప్యాకింగ్ విషయంలో చాలా బాగా చేశారు కాబట్టి అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. అండ్ ఇదే మేము ఫస్ట్ టైం అండి, మేము ఎప్పుడు ఇలా మూవర్స్ ప్యాకర్స్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యి మేము కలవలేదు, ఎప్పుడు చేయించలేదు. ఇదే ఫస్ట్ టైము. అంటే లాంగ్ ట్రిప్ కాబట్టి ఇది మాకు వైజాగ్ కదా, రాజోల్ టు వైజాగ్ వెళ్తున్నాం కాబట్టి అందుకోసం మాకు యూజ్ అవుతుంది అనే వేలో ఆలోచిస్తుండగా మాకు ఈ కాంటాక్ట్ నెంబర్ దొరకడం చాలా లక్కీ అనిపించింది. సో ఆ విధంగా మేము కాంటాక్ట్ అయ్యాము. అండ్ ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్కి సంబంధించి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్లోనైనా సరే వీళ్ళు ఈ సర్వీస్ అనేది చేసిస్తారు. ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ అనేది నేను ఈ పోస్టర్లో చూపించాను కదా, స్క్రీన్ షాట్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. వన్స్ యాసిన్ గారిని మేము కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన ఒక 2 days ఆర్ 1 day ముందైతే వచ్చారండి. వచ్చి మొత్తం మనకి ఉన్నటువంటి లగేజ్ అంతా ఎంతవరకు ఉంది, ప్యాకింగ్కి ఎంతవరకు మనకి ఈ వస్తువులు కావాలి ఏంటి అవన్నీ కూడా అప్రాక్సిమేట్గా వచ్చి జస్ట్ ఆయన క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ప్యాకింగ్కి సంబంధించిన కార్డ్బోర్డ్ బాక్సెస్ అండ్ ర్యాపర్స్, బబుల్ ర్యాపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో టేప్స్ కానీ ఇవన్నీ కూడా 4 అబ్బాయిలకి ఇచ్చి పంపించారన్నమాట. ఇప్పుడు ఆ 4 అబ్బాయిలు బాగా వర్క్ అంతా కూడా దగ్గరుండి చూసుకుని చేశారన్నమాట ప్యాకింగ్కి సంబంధించి. మధ్యలో యాసిన్ గారు కూడా ఒకసారి వచ్చి అన్ని దగ్గరుండి చూసుకుని చేయించారు. వెహికల్ కూడా వాళ్ళే అన్ని కూడా అరేంజ్ చేసుకుంటారన్నమాట. ఒక పక్కన అయితే ప్యాకింగ్స్ అవి అవుతున్నాయి. మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పాలు పొంగించాలి కదా కొత్త ఫ్లాట్లోని, దానికి సంబంధించి స్టవ్ అది కూడా ఏదో చెక్ చేసుకుంటున్నాము. 4 burner స్టవ్ తీసుకుని వెళ్ళాలి, బట్ స్టవ్కి సిలిండర్ అటాచ్ చేసి అక్కడ పాలు పొంగించాలన్న వేలోనే మేము ఇక్కడ నుండి ఎంటీ సిలిండర్స్ తీసుకుని వెళ్ళాలంటే ఆ విషయం తెలియక నేనేం చేశాను, మా వారు వచ్చేలోపే ఒక సిలిండర్ బుక్ చేసేసాను. బట్ దగ్గరలో ఎవరి దగ్గర కూడా ఇంకా ఎంటీ సిలిండర్స్ లేవన్నారు, అందరిది ఫిల్ అయిపోయి ఉంది అనడంతో సో కాస్త ఇబ్బంది అయింది ఆ విషయంలో. అందుకోసం ఆల్రెడీ మా దగ్గర ఒక చిన్న స్టవ్ ఉందన్నమాట, మినీ స్టవ్ ఇది. సో చిన్న సిలిండర్ తోటి, అంటే ఇదివరకు కిషాంత్ చిన్న బేబీగా ఉన్నప్పుడు మేము అరకు అది ట్రిప్కి వెళ్ళినప్పుడు మాకు యూజ్ అవుతుందనే వేలో మేము అప్పుడు తీసుకున్నామాట. ఇది అప్పటి నుండి మాతోటే ఉంది. సరే ఇంకా ఇది మనకి యూజ్ అవుతుంది ఆ టైంలో అని చెప్పి ఇంకా దాన్ని అలా తీసుకున్నాం. సో ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అయితే మార్నింగ్ 9కి వచ్చారు, అలా ప్యాకింగ్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక లంచ్ బ్రేక్ ఇచ్చుకున్నాము. లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ గ్లాస్ లిడ్స్ అండ్ గ్లాసెస్, ప్లేట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఎంత కేర్ఫుల్గా ప్యాక్ చేస్తున్నారు చూడండి. సో ప్రతిదీ అంటే దానికి ఈ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పెట్టారు, లేదు అంటే వాళ్ళు బబుల్ ర్యాపర్స్ కూడా పెడుతున్నారు. అంటే దేనికి ఎలా పెట్టాలా అన్నది వాళ్ళకి ఒక ఐడియా ఉంది. అది నేను చూస్తూ వీడియో షూట్ చేశాను, చాలా బాగా అనిపించింది. అది అక్కడ పక్కన లంచ్ అదే అవుతున్నాయన్నమాట. లేట్ అయిపోయింది రండి లంచ్ చేసే టైంకి. ఈ హడావుడిలో లంచ్ చేయాలంటే కాస్త టైం పట్టేస్తుంది కదా. సో ఇదండి, ఇంకా ఏం చెప్పాలి, ఇంకా విషయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇల్లు సర్దడం అన్నా లేదంటే షిఫ్ట్ అవ్వడం అన్నా అమ్మో మామూలు పని కాదు అని చెప్పి ఇది ఇప్పుడే తెలుస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడికి మా లైఫ్లో కూడా అసలు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి మేము ఇలా సెపరేట్ అవ్వడమే ఫస్ట్ టైం ఇలా రాజోల్కి. అప్పుడు పెద్దగా అంటే మాకు చాలా తక్కువ సామాన్లతో మహా అయితే కార్లో సరిపడే అంత సామాన్లతో వచ్చి ఈ రాజోలు ఎప్పుడైతే ఫ్లాట్లోకి వచ్చామో తర్వాత అప్పుడు ప్రతిదీ కూడా కొత్త తీసుకున్నాము. ఇక్కడ నుండి ప్రతి వస్తువు కొత్త కొనుక్కుని షాపింగ్ అది చేసాం. అప్పట్లో మేము రాజమండ్రి బెస్ట్ ప్రైస్లో తీసుకున్నాం అన్నమాట. తర్వాత అది అలా కంటిన్యూ అయిపోయింది. అంటే ఇక్కడ ఉండగానే అన్ని కొత్త కొనుక్కోవడం అలా పెంచుకోవడం. బట్ తెలియని సామాన్లు ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడే తెలుస్తుంది.
ఇంట్లో చోటు చిన్నగా ఉన్నా సరే ఎంత కొనేసి లోపల దాచేస్తూ స్టోర్ చేసి చెత్త అంతా పెంచుకుంటాం అన్నది నాకు ఇవన్నీ బయట పెట్టాక తెలిసింది. స్టీల్ సామాన్లు మనం యూజ్ చేసేవన్నీ కూడా ఇలా నార్మల్ బ్యాగ్స్లో సంచుల్లో పెట్టేశారన్నమాట. మిగతా అయితే కొన్ని ఇంపార్టెంట్ అన్నీ కూడా కార్డ్బోర్డ్ బాక్సెస్లో పెట్టారు. గ్లాస్ ఐటమ్స్ అయితే అలా చేశారు. ఇంకా మిగతా ఈ వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, ఏసీ, కూలర్స్, టీవీ, ఇంకా ఏదైతే ఉంటాయో డైనింగ్ టేబుల్, చైర్స్, సో ప్రతిదానికి కూడా ర్యాప్ చేశారన్నమాట. ఎంత కేర్ఫుల్గా, ఎంత నీట్గా, ఎంత జాగ్రత్తగా చూడండి. చాలా చాలా బాగా ప్యాకింగ్ చేశారు. సో ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఎక్కడైనా అవి డ్యామేజ్ అవుతాయేమో, మూవింగ్లో అది కూడా అటు వెళ్ళాలి కదా, ట్రావెల్లో అది కూడా ఏమైనా అవుతాయా ఏంటి అని చెప్పి అసలు అలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా బాగా చేశారు. సో చూస్తున్నారు కదా, హాల్లోకి సంబంధించిన థింగ్స్ మాట హాల్ అని రాసేసారు. దానికి సంబంధించి ఆఖరికి మా ట్రాలీస్ ఉంటాయి కదా, ట్రాలీస్ కంటే మా బ్యాగ్స్, కొంచెం మా ఇంపార్టెంట్ బట్టలు అవి బీరువాలో అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటికి కూడా ట్రాలీస్కి కూడా ఈ ర్యాపర్స్ అనేవి పెట్టేశారు. బీరువా అంతా కూడా ఖాళీ చేసేయాలన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ కానీ ప్రతిదీ, ఆ డ్రెస్సింగ్ టేబుల్కి మిర్రర్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి టీవీ అండి. టీవీకి అయితే పైన హెడ్కి సంబంధించి దానికి ఒక బ్లాంకెట్ని చుట్టి దానికి కూడా ప్లాస్టర్ లాంటివి అన్నీ కూడా దానికి థిక్గా పెట్టారన్నమాట. సో ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండానే దానిపైన మళ్ళీ ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ పెట్టి మళ్ళీ దానిపైన చేస్తున్నారు. చాలా చాలా మంచిగా ప్యాకింగ్ చేశారు. కేర్ఫుల్గా చేయడమే కదా మనకు కావాల్సింది, మన వస్తువు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా కేర్ఫుల్గా రీచ్ అవ్వాలి. ఇవి వచ్చేసి సోఫాకి సంబంధించిన చైర్స్ మాట. అంటే లాంగ్ సోఫా ఉంటుంది కదా, అదైతే కాటన్ పడి పంపించేసాం మా ఇంటికి. ఆ సోఫా సెట్కి సంబంధించిన చైర్స్ మాత్రమే మేము తీసుకుని వెళ్తున్నాము. ఎందుకంటే కొత్త ప్లేస్లో ఇంకా కొత్తవి తీసుకుందాంలే అనే ఆలోచనలో మేము ప్రస్తుతానికి ఇవే తీసుకున్నాము. ఇంకా చెప్పాను కదా, రాను రోజుల్లో అప్డేట్ చేస్తానులేండి. ఇంకా కొత్త విషయాలు, కొత్త ఫ్లాట్లోవి అవన్నీ కూడా టాపిక్స్. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు అందరూ అనుకుంటే నాకు కూడా అర్థమవుతుంది, చాలా కమెంట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం హాల్లో కూర్చుంటున్నప్పుడు టేబుల్ ఉంటుంది కదా, ఒక మినీ టేబుల్, ఆ టేబుల్ పైన గ్లాస్కి మంచిగా ఇలా ర్యాప్ చేస్తున్నారు. చాలా చాలా యాక్టివ్గా వర్క్ చేశారండి వీళ్ళందరూ కూడా. మా వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారు. శ్రీవారు రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ. ఉదయాన్నే అయితే డాడీ అండ్ అలానే మామయ్య గారు ఇద్దరు వచ్చారు. అంతేకాకుండా మా వారి ఫ్రెండ్స్ అండ్ ఆయన కజిన్స్ వాళ్ళు కూడా వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు అన్నమాట. ఈ లోపైతే ఇంకా చేసి అలసిపోయి కూర్చుని ఉన్నారు. సమ్మర్ టైం ఒకటి కదా, కూల్ డ్రింక్స్ తెప్పించడం, లేదంటే జ్యూసెస్ తెప్పించడం, ఏదో ఒకటి స్నాక్స్ తెప్పించడం, ఏదో ఒకటి ఆ వర్క్ చేసే వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మేమందరూ ఉన్న వాళ్ళు కానీ ఏదో ఒకటి అలా తింటూ కాస్త వర్క్ చేసుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నారు అన్నమాట. వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ ఈ లోపు అయితే కాస్త అలా వీడియో షూట్ చేశాను. పదండి, ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట. ఈ లోపు వీళ్ళైతే స్టవ్ అది కూడా వీళ్ళు ప్యాక్ చేస్తున్నారు. సో అన్నీ కూడా ఏది ఇబ్బంది లేకుండా మనకి ఇంపార్టెంట్ ఏదైతే కావాలి అని చెప్పి ముందే మనం రెడీ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అయ్యింది. లేదంటే అప్పటికప్పుడే మనం షఫిల్ చేసి ఎక్కడొక్కడ తీయాలంటే చాలా కష్టం అయిపోయేది. ఏదైతే వేస్ట్కి సంబంధించి ఉంటాయో మనకి వద్దు అని అనుకుంటామో, లేదు అంటే డొనేట్ చేసేలా అనుకున్నటువంటి వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా తీసేయగా మిగిలినవన్నీ కూడా మనం ప్యాక్ చేయించుకోవడం అనేది చాలా ఈజీ అయ్యింది నిజంగా. ప్యాకింగ్ అయిపోయిన ప్రతి ఐటమ్ కూడా కారిడార్లో పెట్టేశారు ఇలాగా. అండ్ తర్వాత లిఫ్ట్లో అనేవి కూడా షిఫ్ట్ చేసి కింద సెల్లర్లోకి తీసుకుని వెళ్తారు. అలా నెమ్మదిగా అన్నీ కూడా చేశారు సెల్లర్లో. తర్వాత ఇంకా వెహికల్లోకి అన్నీ కూడా నెమ్మదిగా పెట్టేశారు. సో ఇవి వచ్చేసి స్టీల్ సామాన్లు. చెప్పాలంటే ఇలా కూడా తీసుకెళ్తున్నాం, మా వారు అంటూనే ఉన్నారు ఇన్ని సామాన్లు ఎందుకు, ఇన్నెందుకు, ఇంకా చూడు, ఇంకా తీసి అని చెప్పి. మనకు అన్ని ఇంపార్టెంట్వే కదా ఎంతైనా. బయట చెప్పుల స్టాండ్ చేయించాలి, చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఒకటి కాదన్నమాట, అలా నేనైతే నా పని ఇలాగా అక్కడక్కడ కాస్త వీడియోస్ షూట్ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం నా పని ఎక్కువ ఉంది నిజంగా. ఎందుకంటే అన్నీ కూడా నేనే కదా ఎక్కడక్కడ పెట్టేవి, సర్దేవిని. దాని గురించి సురేఖ ఇక్కడికి రా, సురేఖ కిచెన్లో చూడు అని అలా అటు ఇటు పిలుస్తూనే ఉన్నారబ్బా. నిజంగా అవన్నీ దగ్గరుండి ప్యాక్ చేయించుకుని ఎక్కడ ఏ బాక్సులు ఏమేమి పెట్టించాలో అన్నీ కూడా అక్కడైతే ఇంతకుముందు క్లిప్పింగ్లో ప్యాక్ చేస్తుంది. మహాలక్ష్మి అమ్మవారిది ఉంది కదా ప్రతిమ, సో దాన్ని అయితే అలా ప్యాక్ చేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా గ్లాస్ ఐటమ్ అంతా కూడా మనం వాష్ చేసుకుని సామాన్లు స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్లో భలే కవర్ చేసి పెట్టారు. అదే అనుకున్నాను వీళ్ళకున్న తెలివి మామూలుగా లేదో అని అనుకున్నాను. ఈ విధంగా కూడా దీన్ని యూటిలైజ్ చేశారన్నమాట.
అంటే మనం ఎంటీగా తీసుకుని వెళ్ళేటువంటి ఒక పెద్ద సైజు ఏమైనా ఉన్నాయి అనుకోండి, దాంట్లో కూడా ఫిల్ చేసేస్తున్నారు ఏదో ఒకటి పెట్టి, అలా పెట్టి దాన్ని ర్యాప్ చేసేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. నైస్ ప్యాకింగ్ అండి రియల్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్లాస్టిక్ ఐటెం చాలా వరకు తీసేసానండి, 80% తీసేసాను. ఇంత ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామని అనిపించింది. ఆల్మోస్ట్ స్టీల్ అండ్ గ్లాస్ ఐటమ్ ఇవే ఎక్కువగా తీసుకున్నాను. చాలా వరకు ఇవే ఉన్నాయి. మట్టి పాత్రలు నా దగ్గర ఉన్నవి తక్కువే. ఇక్కడ లక్ష్మీదేవి ప్రతిమని ట్రాలీలో పెట్టడానికి ట్రై చేశారు, బట్ అది పైకి వచ్చేయడంతో మళ్ళీ దాన్ని సెపరేట్గా ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేశారు అనుకోండి. సో ప్రతిదీ కూడా చక్కగా మంచిగా ప్యాక్ చేశారు. వాళ్ళు ఓపికను మెచ్చుకోవచ్చు. మార్నింగ్ వచ్చినప్పుడు ఎంత హుషారుగా చేశారో, ఈవినింగ్ మళ్ళీ ఎక్కడక్కడ సర్ది వాళ్ళు రిటర్న్ వెళ్ళేంత వరకు కూడా అదే యాక్టివ్గా చక్కగా వాళ్ళు వర్క్ చేయడం అనేది కూడా బాగా నచ్చింది. మన ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, సో ఆ గ్లాస్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ వాటిని కూడా మంచిగా ర్యాప్ చేసి ఆ విధంగా వాటిని సెపరేట్గా ఇలా ప్యాక్ చేశారన్నమాట. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే నేను ఈ వీడియో తీయకపోతే మీకు ఐడియా ఉండదు, తెలియదు కూడా. సో వాళ్ళ కష్టాన్ని ఈ విధంగా నేను వీడియో షూట్ చేయడం అనేది కూడా పాపం వాళ్ళకి చాలా యూజ్ అవ్వాలనే వేలోనే నేను చెప్తున్నాను. చాలా బాగా చేశారు. బీరువా పట్టుకుని వెళ్తున్నారు. అండ్ మధ్యలో నేను బటర్ మిల్క్లు అవి కూడా ప్రిపేర్ చేసి, పాపం సమ్మర్ టైం కదా ఎంతైనా అలసిపోతారు అని చెప్పి ఇంకా అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి, పైన ప్యాకింగ్ చేసిన అన్ని ఐటమ్స్ కిందకు వచ్చేసాయి ప్రతిదీని. ఇప్పుడు తర్వాత వెహికల్ కూడా రెడీగా ఉంది. సో ఈ లోపు కిందకు వచ్చి జస్ట్ అలా వీడియో షూట్ చేసాను. టైం అయితే 6:30 అలా అయ్యింది అనుకోండి. యాక్చువల్గా ఈ ప్యాకింగ్ విషయంలో ఆ బాధ్యత, ఆ టెన్షన్లో, ఆ హడావుల్లో పడిపోయి ఎంత ధ్యాస మర్చిపోయాను అంటే వెళ్ళిపోతున్నాం అనే బెంగని మర్చిపోవాల్సి వచ్చింది. అప్పటి వరకు 2 రోజుల ముందు నుండి వెళ్ళిపోతున్నామా అని తలుచుకోవడమే సరిపోయింది చెప్పాలంటే. ఇంక ఈ మొక్కల విషయానికి వచ్చేస్తే ఇవి ఎందుకు అక్కడికి, అవసరం లేదు, కొత్తవి తీసుకుందు కానీ అది ఇది అని అంటే అపురూపంగా పెంచుకున్నటువంటి మొక్కలండి. ఎక్కడ వదిలేస్తాను చెప్పండి. మా వారు ఒక్కడు కాదు, ప్రతిదీ ఇక్కడ వదిలే, అది వదిలే, ఇది వదిలే అనేవారు. నేను అస్సలు అక్కడికి వెళ్ళాక పోనీ పాడేద్దాం అంతగా వద్దని అనుకుంటే అని చెప్పి మొండిగా అలా కావాలని చెప్పి అన్నీ కూడా దగ్గరుండి తీసుకెళ్ళాను. ఇంకా అక్కడ బెడ్ అది కూడా చక్కగా దాన్ని కూడా ఒక సంచితోటి కవర్ చేస్తారు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్, ఇది కూడా బాగా మంచిగా చేస్తారు. ఇంకా లాస్ట్ ఇది ఒక్కటే మిగిలిందన్నమాట, డైనింగ్ టేబుల్ ఒకటే కిందకి పట్టుకుని వెళ్ళాలి. సో ఇంకా అన్నీ కూడా మేము కిందకి అన్నీ మూవ్ చేసేసి నెమ్మదిగా చీకటి పడుతూ ఉంది. ఇంకా వెహికల్ కూడా రెడీగా ఉంది కింద అయితేనే. సో ఇంకా అవన్నీ కూడా నెమ్మదిగా ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా అన్నీ కూడా ఎంటీ చేసేసాము. ఇల్లంతా ఎంటీ అయ్యేసరికి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయండి. అంటే అనుకోలేదు ఇలాంటి రోజు వస్తుంది, తొందరగా వెళ్ళిపోతున్నాను. పక్కన ఆనంద బాష్పాలు వచ్చే సిచ్యువేషన్ ఉంటాయి మన లైఫ్లో, ఒక పక్కన బెంగగా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి, బాధాకరంగా ఉండేటువంటివి ఉంటాయి. బట్ ఏ మూమెంట్కి ఏ సిచ్యువేషన్కి తగ్గ ఆ టీయర్స్కి చాలా వాల్యూ అనేది ఉంటుంది నిజంగా. ఇదిగో మా వారైతే కింద ఆయన కజిన్తో అయితే వెయిట్ చేస్తున్నారు, కిందకి అవన్నీ కూడా మూవ్ చేస్తున్నారు కదా. మొక్కలైతే ఓకే అన్నారు ఫైనల్లీ, అమ్మయ్య అనిపించింది. అన్నీ కూడా ఇదిగో వెహికల్లో అన్నీ పెట్టేస్తున్నారు. మామూలుగా అలసిపోలేదు ఆ రోజు. ఉదయం నుండి కూడా అసలు పని మీద పని అంటూనే ఉంది. నాకైతే ఒక వారం రోజుల ముందు నుండి కూడా అన్నీ తీయడాలు, పెట్టడాలు, మా హెల్పర్కి అవి కూడా చాలా వరకు అందరికీ ఇచ్చేయడాలు అన్నీ చేశాను. ఇది వచ్చేసి నా బైక్, మా కిషు బంగారం వాడి సైకిల్ తీసుకుని వెళ్తున్నాడు. అండ్ రిత్విక్ సైకిల్, ఆల్రెడీ మా వారి బైక్ ఈ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంది కదా, అదైతే ఈయన ఫ్రెండ్ వేసుకుని వెళ్ళిపోయారన్నమాట. అంటే మేము ఉండాలనుకుంటున్న ఫ్లాట్ దగ్గరికి బుల్లెట్ వేసుకుని వైజాగ్ వెళ్ళిపోయారు. అది అక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. బట్ ఇంకా అంటే ఇవన్నీ కూడా ఒకేసారి పట్టుకు వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోద్దని చెప్పి బుల్లెట్ మాత్రం తీసుకుని పంపించేశారు. సో ఈ లోపైతే ఇదిగో బైక్ అయితే పైన పెట్టేస్తున్నారు వెహికల్లో. బట్ దాన్ని కూడా చూడండి ఎంత నీట్గా కవర్ చేసి బాగా ప్యాక్ చేశారో, ఎలాంటి ఇబ్బంది లేకుండా.
ఓకేనండి, స్టార్ట్ అవ్వడానికి వెహికల్ కూడా రెడీగా ఉంది. అన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసేసారు. పైన కవర్తో కలిపి మంచిగా కవర్ చేసి చాలా బాగా ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేశారు. సో ఇంకా స్టార్ట్ అవ్వడానికి ముందుగా అయితే మాకు ఒక కాస్త సెంటిమెంట్ ఉంటుంది. ఇలా నిమ్మకాయలు అనేవి టైర్స్ కింద పెట్టి కొబ్బరికాయ అనేది కొడతామన్నమాట. టెంకాయ కొట్టిన తర్వాత అప్పుడు అది స్టార్ట్ అవుతుంది. దానికి ఎదురు వెళ్తాను. ఇక్కడ అదే జరుగుతుంది. లోపైతే నేను టెంకాయ పట్టుకొని రెడీగా ఉన్నాను. మా వాళ్ళైతే కూడా టైర్స్ కింద దీన్ని లెమన్స్ పెడుతున్నారు. అంటే ఇది ఏ వేలో అంటే శుభంగా మొదలవుతుంది వెళ్తుంది అని చెప్పి. ఇదైతే ఫస్ట్ ఈ వెహికల్ స్టార్ట్ అయ్యి పుల్లెట్కూరు అని చెప్పేసి వాళ్ళకి అక్కడ తెలిసిన ఆ ఊర్లో అయితే అక్కడ స్టే చేసిందన్నమాట. వెళ్ళి ఫస్ట్ అయితేని తర్వాత తెల్లవారిన తర్వాత స్టార్ట్ అయ్యింది వైజాగ్కి. అది మూవ్ అయ్యిందన్నమాట వెహికల్ అయితేని. మేము కూడా మార్నింగే స్టార్ట్ అయ్యామనుకోండి. ఈ లోపైతే నైట్ మార్నింగ్ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా ఈవినింగ్ అలా అయిపోయింది. సో శుభమా అంటూ దానికి ఇంక ఎలాంటి విఘ్నాలు లేకుండా మొదలవుతుంది వెహికల్. అలాంటి ఇబ్బంది లేకుండా చూడు స్వామి అని చెప్పి భగవంతుడికి దండం పెట్టుకుని అలా టెంకాయ కొట్టేసి ఎదురు వెళ్ళాను. సో అది ఇంకా వెళ్ళిపోయి చెప్పాను కదా పుల్లెటకూరు ఊరిలో అయితే అది వెయిట్ చేసింది నైట్ అంతా కూడా. తర్వాత మార్నింగ్ స్టార్ట్ అయిందన్నమాట. ఈ లోపైతే ఇంకా మా నైట్ అంతా కూడా అలా గడిచింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, సాటర్డే మార్నింగ్ మాట. అంటే మీరు ముందు చూసింది ప్యాకింగ్ రోజు అంతా కూడా శుక్రవారానికి రోజు సంబంధించింది. శనివారం ఉదయాన్నే అయితే చక్కగా అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. బట్ ఈ రోజు ఏంటంటే మేము స్టార్ట్ అయ్యే టైం అయితే 8:30 కల్లా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ. అంటే దుర్ముహూర్తం రాకుండా కాదు, మాకు పంతులు గారు చెప్పారు 8:30 దాటిన తర్వాత 9 మధ్యలో మీరు ఏ టైంకైనా స్టార్ట్ అయితే పర్వాలేదు, బట్ 8:30 అయితే మంచిది అని. ఈ లోపైతే కాస్త ఎమోషనల్ అయిపోయాను నేనైతేనే. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇదండి ఫ్రెష్ అప్ అయిపోయాం అందరినీ. ఇంకా స్టార్ట్ అవుతాను. ఇంకొక 15 minutes టైం ఉంది. లీట్ వచ్చి లైటింగ్ రాదు అన్నమాట. ఓకేనండి, అలవాటు అయిపోయింది ఇక్కడ బాగా. ఏదైనా ఉంది, చాలా చాలా బెంగగా ఉంది, మామూలుగా లేదు. అలవాటు అయిపోయిన ప్లేస్ 9 years పైగా. 9 years అలవాటు అయిపోయి సడన్గా మళ్ళీ వెళ్ళాలి అంటే ఏంటలా ఉంది. అందరూ అలవాటు అయిపోయింది అనేది డాడీ ప్రస్తుతానికి ఇది ఇక్కడే ఉన్నారు. అమ్మ రాలేదు. మా వారైతే ఊళ్ళోకి వెళ్ళారు, మా కాటన్పాడు వెళ్ళారు. మా మామయ్య గారు వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు. అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కొబ్బరికి పట్టణంగా వెళ్ళారు మార్నింగ్. మాకు ఇంకా తినవలకి మేము వెళ్ళలేదు. డాడీ వాళ్ళు అయితే ఇంకా మా వారే వెళ్ళిన తర్వాత అమ్మ డాడీ వాళ్ళు అయితే వస్తారు. బట్ ఏదోలా ఉంది. అంటే మా మామయ్య గారు అలానే డాడీ, మా వారి కజిన్స్ వీళ్ళందరూ కూడా నైట్ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ మార్నింగే వచ్చారన్నమాట. నేను స్టార్ట్ అవుతున్నాను అనిపించుకుని అమ్మ డాడీ ఇద్దరు వస్తారని అనుకున్నాను. అమ్మ అయితే చిన్నపిల్లలు ఏడ్చేస్తుంది. ఇంకా నాకు ఏడుపు ఆగలేదు, చాలాసేపు ఏడుస్తూనే ఉన్నా. అలా మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నాను. నాకన్నా ముందే మా వారు లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి కాటన్పాడు వెళ్ళారు. కాటమయ్యమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర అది టెంకాయ కొట్టి దర్శనం చేసుకుని వస్తాను అని చెప్పి. ఈ లోపైతే మమ్మల్ని ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఉండమన్నారు. ఇంతలో అయితే డాడీ కూడా వచ్చారు. అమ్మ రాలేదా అంటే లేదు, అమ్మ ఏడ్చేస్తుంది అని. సో అంటే చూస్తే ఇంకా ఏడుపు ఆగదు కదా, అందుకని ఇంకా అమ్మ ఎమోషనల్ అయిపోతున్నారని చెప్పి ఇంకా డాడీ వద్దని డాడీ ఒక్కరు వచ్చారు. ఈ లోపు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. అండ్ అసలు విషయం ఏంటి అంటే మా మామయ్య గారు రావట్లేదు మాతో పాటు. ఇంకా ఆయన మేము రాజుల్లో ఉన్నప్పుడే రాని మనిషి ఇంక అక్కడికి మేము షిఫ్ట్ అయితే మాత్రం వస్తారా చెప్పండి. ఎంత బ్రతిమలాడేమో అంటే ఆఖరికి మేము అలసిపోయాం కూడా. ఆయనకి అందరూ చెప్పి చూసాం, మేమనే కాదు మా ఇంట్లో తరపు నుండే కాకుండా మా బంధువులు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరూ చెప్పి చూసారు. ఆయన అసలు ఒప్పుకోలేదు. నాకు ఈ వాతావరణం, ఈ చోటు చాలు, మన ఇల్లు మన ఊరు అనే ఒక ఎఫెక్షన్ ఉంటుంది కదా ఎంతేనని, ఆ ఫీల్డ్లో ఆయన ఉండిపోయి రానంటే రానన్నారు. మేము చాలా బాధపడ్డాం. మొదటి నుండి ఆయన పద్ధతి అంతే. అండ్ ఇంకా లాస్ట్గా అందరం కలిపి ఇలా ఫ్యామిలీగా ఒక గ్రూప్గా ఫొటోస్ తీసుకున్నాము. స్టార్ట్ అయిపోయామండి. బట్ అందువేళ వెళ్తున్నాను కానీ ఏడుస్తూనే ఉన్నాను. అసలు బెంగగా అనిపించేసింది. అసలు ఏడుపు ఆగట్లేదు. ఎంత వెనక నుండి గెంటుతో వచ్చేస్తుందంటే మామూలుగా కాదు. ఇంకా మా వారైతే ఊరుకోబెట్టారు. ఇంకా చాలు చాలు, ఇంకా ఏడవద్దు, ఇప్పటికే చాలా నీరసపడిపోయాం అది ఇది అని చెప్పి కాస్త ఒక బ్రేక్ తీసుకున్నాము. టీ కాఫీ అది తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అందువేళ అన్నవరం దగ్గరికి వచ్చాము. అన్నవరం దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. అంటే అన్నవరం సత్యనారాయణ స్వామికి సంబంధించింది ఒక ఆర్చ్ ఉందన్నమాట. ఆర్చ్ లోపల నుండి టెంపుల్కి వెళ్ళే వేరు. ఇదైతే ఒక షార్ట్ కట్ అన్నమాట. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇంత లోపలికి ఇక్కడికి ఈ ప్లేస్కి రావడం. సో
ఇక్కడ స్పెషల్గా మనం దర్శనాలు అవి చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అంటే అన్నవరం పైకి వెళ్ళి సత్యనారాయణ స్వామి ఈ పూజలు కానీ దర్శనాలు కానీ వ్రతాలు కానీ అన్నీ కూడా సెపరేట్గా ఉంటుంది. ఇంకొక వేలో మనం హైవే రోడ్ నుండి వెళ్తుండగా ప్రసాదాలు అవి తీసుకుని దండం పెట్టుకుని అవి వెళ్తుంటాం కదా, అది కాకుండా ఇంకొక సెపరేట్ వే ఉంది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో ఇక్కడైతే మా వారు టెంకాయ కొట్టి దండం పెట్టుకుంటున్నారు. అండ్ లోపలికి అలా వెళ్ళిన ఒక 5 minutesకి మాకు ఒక సబ్స్క్రైబర్ కూడా కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలాసేపు మాట్లాడారు ఆంటీ అయితేనే. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం అయితే కనిపించింది. నేను ఫస్ట్ టైం అన్నాను కదా ఇక్కడికి లోపలికి రావడం, మా వారికి చాలాసార్లు వచ్చారంట. పద నీకు మనసు ప్రశాంతంగా ఉంటుందో ప్లేస్కి తీసుకుని వెళ్తాను అని చెప్పి. అన్నవరమే కదా ఇంకేంటని అనుకున్నాను, కానీ ఇక్కడ సెపరేట్ ప్లేస్ ఉందని నాకు ఐడియా లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వామివారి పాదాల దగ్గర ఒక పీఠం ఉంది కదా, ఆ పీఠం మీద మన కుడి చేతి చూపుడు వేలుతోటి పీఠం పైన రాయాలి ఏదో ఒకటి మన కోరికలకు సంబంధించి అన్నారు. ప్రత్యేకంగా కోరికలు అంటే ఏముంటాయి చెప్పండి, అందుకోసం ఇంకా అందరూ బాగుండాలి స్వామి అని మాత్రమే నేను అక్కడ వేలుతో రాసి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పిల్లలకి అండ్ అలానే నేను కూడా కుంకుమ ధరించాము. అండ్ ఇదంతా కంప్లీట్ చేసుకున్నాం. చక్కగా చాలా బాగా స్వామివారి దర్శనం అయింది. పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి, అవి కూడా వెళ్ళి అమ్మవారు అవి ఉన్నారన్నమాట, దుర్గాదేవి అమ్మవారు అవి కూడా దర్శించుకున్నాము. ఒక ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకున్నాము నలుగురం కూడాని. సో ఇదండి చాలా హ్యాపీ అనిపించింది. కాస్త రిలాక్స్ అయ్యా అనమాట. ఒక ఆంటీ కనిపించారు అన్నాను కదా, చాలా బాగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఇక్కడ శ్రీకాకుళం సైడ్ అని చెప్పి అన్నారన్నమాట. కాసేపు అలా మాట్లాడుకుని స్టార్ట్ అయిపోయాము. లేట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి. ఇదండి ఆన్ ది వేలో కాసేపు అలా వీడియో షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది దర్శనం అవి చేసుకోవడం అనేది. ఇంకా దగ్గరలోనే హోటల్ 1 ఉంటే హోటల్ 1లోకి వెళ్ళి లంచ్ అనేది కూడా చేసేసాము. సో ఈరోజు సాటర్డే కాబట్టి అందరం కూడా వెజ్ మీల్స్ చేసాము. ఓకే, చూస్తున్నారు కదండి ఆన్ ది వేలో అయితే మంచిగా క్లౌడీగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వెదర్ అంతా కూడా మంచిగా సహకరించింది. బట్ ఒక పక్కన టెన్షన్ అనమాట. అంటే మేము స్టార్ట్ అవ్వడానికి మార్నింగే వెహికల్ స్టార్ట్ అవ్వడానికి చాలా గ్యాప్ ఉంది. మధ్యలో 4 hours అలా గ్యాప్ వచ్చినట్టు ఉంది. బట్ మేమైతే బాగానే రీచ్ అయిపోతాం వైజాగ్. బట్ వాళ్ళు వచ్చే టైం కల్లా ఏమైనా వర్షం పడుతుందా ఏంటి మా టెన్షన్లో మేము ఉన్నాం. బట్ వాళ్ళకి కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారు అని అడిగితే మేము ఇంచుమించు దగ్గరగా వచ్చేసరికి వైజాగ్ దగ్గరలో ఉండేసరికి అంటే పిఠాపురాన్ని ఉన్నాము, వాళ్ళు కాకినాడలో ఉన్నామన్నారు. చాలా టైం పడుతుంది అయితే వీళ్ళు వచ్చేసరికి అని అనుకున్నాము. బట్ వెహికల్ చాలా కేర్ఫుల్గా తీసుకొచ్చారు. ఎలాంటి ఇబ్బంది పడకండి, ఒకవేళ వర్షం వచ్చినా కూడా మేము మేనేజ్ చేస్తాం, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అన్నారు. సో ఇది మటండి చూస్తున్నారు కదా, ఇదండి ఈ బిజీ స్కెడ్యూల్లో ఉండడం వల్లనే ఆ టైంలో వీడియోస్ లేట్ అయిపోయినాయి. ప్రజెంట్ ఏమో ఇంకో బిజీలో ఉండడం వల్ల ఇంకా మళ్ళీ లేట్ అవుతున్నాయి తప్ప అంతకుమించి వేరే ఆలోచనే లేదు. లేట్ అవుతున్నాయి అంటే రీజన్ ఉంటుందని చెప్పి నేను మీతో చాలాసార్లు చెప్తూనే వచ్చాను. సో ఇదండి ఓకే, మేమైతే ఫస్ట్ అయితే ఒక 2 hours మేము ఫ్రెష్ అప్ అవడానికి ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఈలో పిల్లలకైతే ఆకలేస్తుంది అని అనడంతో వాళ్ళకి కాస్త ఈ వెజ్ మంచూరియన్ అండ్ అలానే
ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఆర్డర్ చేసాము. మంచిగా వాళ్ళు తినేసారు. వాళ్ళు తిన్న తర్వాత మేమైతే చక్కగా స్నానాలు అవి చేసి రెడీ అయిపోయాము. ఎందుకంటే ఈ రోజు ఈవినింగే కొత్త ఫ్లాట్లోకి వెళ్తున్నాము. అది ముహూర్తం అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో కంటిన్యూ చేద్దాము. సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మరి నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఇకపై ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. చాలా వీడియోస్ ఉండిపోయాయి. ఆ మధ్యలో నా బర్త్డే వీడియోని కూడా నేను మీకు పోస్ట్ చేయడం కూడా మర్చిపోయాను. నేను అంత బిజీ అయిపోయాను. సో అవన్నీ కూడా మీకు ఇంకా నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి. మంచి మంచి అప్డేట్లు అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.